సో గైస్ ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి వరలక్ష్మి గారిని కూడా స్టూడియోకి పిలవడం జరిగింది. ఒకసారి ఉప్పల్ బాలుకి బాగా కావాల్సిన తన క్లోజ్ ఫ్రెండ్, ఒకసారి ఆమెతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో నమస్తే అండి వరలక్ష్మి గారు, పక్కా లోకల్ పిల్ల. సో రైట్, మీ ఫ్రెండ్ ఉప్పల్ బాలుని నా అన్వేషణ అనే వ్యక్తి ఒక చెక్క బాలు అని చెప్పేసి మాట్లాడాడు. సో దానిపైన మీరు ఎలా స్పందిస్తారు? మీరు ఇందాక అన్నారు కదా ఫ్రెండ్ అని. ఫ్రెండ్ అయితే కాదు, నాకు ఇద్దరు నాకు తోడబుట్టిన అన్నలతో సమానం. ఇద్దరు కూడా మా అన్న జోలికి వస్తే ఎవరికైనా తాడ తీస్తాను. నా అన్వేషణ ఏంటంటే బాబు వచ్చినా సరే నేను ఊరుకోను, సీఎంనే ఊరుకోను, నేనెవరిని ఊరుకుంటాను నేను? అంటే నా అన్వేషణ ఒక యూట్యూబర్స్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అంటున్నారు కదా. రీసెంట్గా మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా ఒకటి ఏదో పెట్టారు, ఏంటది, దేనికి సంబంధించి? మా అన్నని అన్న మొలలో చెక్క అన్న వల్ల నాకు కోపం వచ్చి మాట్లాడా. అది ఏం మాట్లాడారు? బూతులే మాట్లాడినా. అదే చెప్పండి, ఏం మాట్లాడారు? ఇప్పుడు నా అన్వేషణ అన్న వ్యక్తి చెక్క అని మాట్లాడిన తప్పు అన్నప్పుడు మీరు బూతులు ఎలా మాట్లాడతారు? వాడు మా అన్న, వాడికి సంస్కారం లేదు, మీ సంస్కారం ఏమైంది? వాడి సంస్కారాన్ని నా సంస్కారం ఎందుకు ఉండాలి? మా అన్న అన్నాడు అక్కడ, ఎవరినంటే నేను పట్టించుకోను, ఇండియన్ అన్నప్పుడే పట్టించుకోను, పోర్లే ఎందుకు వాడుతో నాకేందని ఊరుకున్నా. మా అన్న జోలికి వస్తే నేను ఎందుకు ఊరుకుంటా? వాడు ఇక్కడేమంటే నా కొడుకుని ఇక్కడ చెప్పు తీసుకు కొడతా నా కొడుకుని. మీ బూతులు కాదు అడిగేది, ఎర్ర గడ్డపరి నుంచి దించు అడుగు దొమ్ము దయనోటి ఇక్కడికి వచ్చి మాట్లాడమని. మా ఎక్కడ ఉండి చెక్క బొక్క అంటాం కాదు, ఇక్కడ రమ్మని నా కొడుకుని. లక్ష్మీరెడ్డి అంటే చూపిస్తుంది. ఏంది ఎవరిని అంటాడో ఆడికి న్యూస్ కావాలంటే ఎవడన్నా దొప్పించుకోమని, నాకు అవసరం లేదు. మా అన్న జోలికి వచ్చాడు, మా అన్న మాట మాట్లాడాడు, ఎవరు మాట్లాడితే నీ పట్టించుకోను. రియాక్ట్ అయ్యారా? అవును. అంటే ఉప్పల్ బాలు మాత్రమే మీ వ్యక్తి, మరి సన్నీ యాదవ్ తిట్టినప్పుడు ఎందుకు రియాక్ట్ అవ్వాలి? వాళ్ళు ఎవరో నాకు తెలియదు. బాలు ఎత్తు వేరు, అతను ఎలా అంటే అన్న ఎవరికైనా రెస్పాండ్ ఇవ్వడం మాట్లాడతారు. ఎవరు ఎన్ని కామెంట్స్ పెట్టుకుని ఎవరు ఏం మాట్లాడి ఏమి రెస్పాండ్ అవ్వడం. ఇంతే కదా, అలవింటి మనిషిని ఎట్లా అనగలిగాడు అసలు? ఆ చెక్కగాడా వాళ్ళే తెలుసుకుంటే ఏమవుతుందో తెలుసు అసలు. వాడికి మొత్తం ఇక్కడి నుంచి కుకుటేలో పెగలింగిపోతాడు. ఎవరంటాడు వాడు? బూతులు మాట్లాడొద్దు, మనం సంస్కారంగా మాట్లాడదాం. సంస్కారం కాదు, వాడు ఎలా చెక్కని ఎందుకన్నా వాడు ఇక్కడ రావాలి, వాడు నేను కొట్టాలి. దొరికితే మాత్రం కుక్కను కొట్టని కొడతా. ఒరే నీకే చెప్తున్నా, దొరికేవా నా కొడక, కుక్కను కొట్టని కొట్టపో చూసుకో. నేను ఒక్క దాని సాలరా నీకు, 10 మంది అక్కర్లే. నువ్వు ఎంతమంది తెచ్చుకుంటే తెచ్చుకో, దమ్ము ఉంటాయి. నీకు ఎవరు రా, నాకు తెలుసా విషయం. ఇండియా భారతదేశాన్ని నువ్వు తిట్టి ఎక్కడో దొప్పించుకుంటున్నావు. నీకు దమ్ము ధైర్యం అంటే నువ్వు మొగోడు అయితే మీ అమ్మకి అయ్యి పుట్టినుంటే నువ్వు రారా. అంటే తెలంగాణ భాషను కూడా కించపరిచి మాట్లాడాడు భయ్యా సన్నీ యాదవ్ గురించి అని చెప్పేసి ఈయన ఇప్పుడు నాకు చెప్పారు. తెలుసా? ఒకటి కాదు, రెండు కాదు, వాడు చాలా మన ఇండియా భారతదేశం గురించి కూడా, ఫ్లాట్ గురించి కూడా బ్యాడ్ గా మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? చాలా ఛానల్ గా మాట్లాడాడు. ఆ వీడియో నా దగ్గర ఉండాలి, పోయినట్టుంది. చాలా చెత్తగా మాట్లాడాడు. అది నేను చెప్పలేను. భారతదేశంలో అట్లా ఇట్లా దేనికి పనిచేది, ఆ ఫ్లాట్ ని తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి ఇక్కడ పెట్టాలని చాలా బేవచ్చగా మాట్లాడాడు వాడు. అప్పుడు ఎందుకు గవర్నమెంట్ ఊరుకుందో నాకు తెలియదు. నాకు కోపం ఎంత వస్తుందంటే వాడు దొరికితే కనుక చంపేద్దామని అంత కోపం వస్తుంది. ప్రపంచ యాత్రికుడు అంటే ప్రపంచంలో వింతలు విశేషాలు యూట్యూబ్ ద్వారా అందరికి చూపిస్తే సంతోషిస్తాడు. కానీ అందరినీ ట్రోలింగ్ చేస్తున్నాడు ఆయన. ఎక్కడ గొజ్జింకలు తినాలా, ఎక్కడ కప్పలు తినాలా, ఎక్కడ పురుగులు తినాలా, ఎక్కడ ఏం తినాలా బస్ట్ పట్టి వాడు బిహేవియర్ బస్ట్ పట్టిపోయింది. వాడు పెరవలు ఇచ్చాను కొడుకు, దేంతో కూడా పోల్తా సరిపోయిన ఎదవాడు. చైనా వెళ్ళాడు, అక్కడ విష్ సర్పాలు తిన్నాడు ఫ్రై చేసుకుని. అప్పటి నుండి కూడా వాడు కూడా పాయిజనస్ యూట్యూబర్ అయిపోయినాడు. నాకు ఈ మధ్య నచ్చడంలో ఆయన వీడియోస్. చైనా వాళ్ళు అది ఇష్టం, వాళ్ళు చిన్నప్పటి నుంచి అది తింటున్నారు. అది వాళ్ళ వ్యక్తిత్వం అలాంటిది. వాళ్ళ విషయం సెపరేట్ చేసి తింటారు, వీడి విషయంతో తినేసాడు. వాళ్ళు తప్పు పట్టట్లేదు, వీడిని అంటున్నా. వాళ్ళు తప్పడం అదే వాళ్ళు చేసిందే కదా, ఇతను కూడా చూపించాడు. వాళ్ళు అంటలే. నేను చైనాకి సపోర్ట్ చేయను, ఐ హేట్ చైనా. మేము కూడా అంతే, ఎందుకంటే ఐ లవ్ ఇండియా అంతే. మా ఇండియాని ఎవరన్నా చైనాకి సపోర్ట్ చేయరు కానీ చైనా వస్తువులు మాత్రం వాడతారు. నేను ఎప్పుడు చైనా వస్తువులు వాడలేదే, అన్ని ఇండియా, మేడ్ ఇన్ వారణాసి, మేడ్ ఇన్ అయోధ్య, మేడ్ ఇన్ ఢిల్లీ అంతే. ఎందుకంటే చైనా మన యొక్క చైనా వస్తువులు అసలు ఇండియన్ భూభాగాన్ని ఎంతో ఆక్రమించుకుంది. ఉన్నాయి అనుకున్న వస్తువులు ఉన్నాయి. మనకి వాళ్ళెంత అవసరం ఉందో మన అవసరం కూడా వాళ్ళకి అంతే ఉంది. కానీ అలాగని చెప్పి మన భారతదేశాన్ని అసలు వాడు నిజంగా దేశ ద్రోహి. నిజంగా వాడికి ఇండియా మీద లవ్ ఉంటే చైనా ఎందుకు వెళ్తాడు అన్నిసార్లు? చైనా యొక్క గొప్పతనాలు అన్ని చెప్తున్నాడు, వాళ్ళ యొక్క ప్రదేశాలు, అక్కడున్న వ్యక్తులు, అక్కడున్న తినుబండారాలు, ఇవన్నీ అక్కడున్న డ్రెస్సింగ్స్ అన్ని చెప్పాల్సిన అవసరం ఏంటి? అన్న చైనా మన భారతదేశ భూభాగాన్ని ఆక్రమించుకుంది, అరుణాచల్ ప్రదేశ్ సైడ్ అంతా చాలా వరకు.
ఎన్నో వందల కిలోమీటర్లు వచ్చేసింది, చొరబడిపోయింది. అలాంటి కంట్రీలోకి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? పాకిస్తాన్ కూడా వెళ్ళాడేమో నాకు డౌటే. ఇండియాకి ఏవే శత్రు దేశాలు అయితే అక్కడికి వెళ్తాడు వాడు. వెళ్ళి రకమైనాడు. నేనైతే వెళ్ళను. నేను ఒకవేళ వరల్డ్ టూరిస్ట్ అయితే నేను వెళ్ళను, శత్రు దేశాలకు వెళ్ళను నేను. చెప్పండి. కన్నతల్లిని తీసుకెళ్లి వైజాగ్ లో పాడేశాడు. ఈడేమో యాత్ర తిరుగుతున్నాడు. చచ్చిందా బతికిందని చూడట్లేదు. కానీ మా బాలు మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద, వాళ్ళ మీద బురద మాత్రం జల్లుతున్నాడు. వాడి టీవీ స్టేషన్, అది యూట్యూబ్, ఇన్స్టా ఏ ఉన్నాయి కదా అవన్నీ లెగాలనిపించి ఇప్పుడు మా బాలుని టార్గెట్ చేశాడు. అందరం ఊరుకున్నా కానీ మేము ఎందుకు ఊరుకుంటాం? వాడు దొరికితే మాత్రం మేము ఊరుకోం. ఎంతమంది తెచ్చుకోవచ్చు. వాడు దొరికితే ఏం చేస్తారు? దొరికితే మాత్రం ఊరుకోం. గొడ్లిపి నా కొడుకు బట్టలిపి అక్కడికంతా. ఓకే, అంటే అలా చేయడం అనేది చట్టరీత్యా నేరమైనా కానీ ఎక్కడుంది ఇప్పుడు న్యాయం? ఎక్కడుంది? ఒక ఆడపిల్లని అర్ధనగ్నంగా తీసుకెళ్లి నిలబెడితే లేదు. చట్టం, రాజకీయం అన్ని ఇప్పుడు వస్తాయా? రమ్మని చూద్దాం, దేనికైనా రెడీ. మరి అప్పుడు ఎందుకు మీరు స్పందించలేదు? ఒక యూట్యూబర్ కోసం ఎందుకు ఇంతలా గొంతు చించున్నారు? యూట్యూబర్ కాదు, చెప్పాను, ముందే చెప్పాను. మీరు మాకు అన్న, నాన్న. బాలు మీకు అన్నవచ్చు, ఇతను యూట్యూబర్ కదా. ఎవరు? నా అన్వేషణ. ఆడు యూట్యూబర్ అంటే యూట్యూబర్ కింద పట్టించుకుంటలేదు. ఇప్పుడు నేను ఎలకరపైన చెప్పాలంటే మా అన్న అన్నకు నేను రెస్పాండ్ అవుతున్నా. అక్కడ మా బాలు అన్న ఒక ఆయన యూట్యూబరా, లేకపోతే పొలిటీషియనా, సినిమా యాక్టరా, బిజినెస్ పర్సనా, స్పోర్ట్స్ పర్సనాలిటీయా, లేకపోతే చరిత్రకారుడు, అదంతా పక్కన పెట్టు. వీళ్ళ అన్న ఉప్పల్ బాలు. సో వాళ్ళ అన్నని జెండర్ డిస్క్రిమినేషన్ చేయడం వల్ల ఈ అమ్మాయి ఈ రోజు రియాక్ట్ అవుతుంది, బాగా అగ్రెసివ్. మా అన్న ఈ అన్న ఒప్పుకోను, కానీ నా ఇంటర్వ్యూ చాలా చూడొచ్చు. ఇద్దరు ఎవరిని ఏమన్నా సరే ఎవరిని ఊరుకోను. లోకల్ పిల్ల లక్ష్మీరెడ్డి అంటారు, లక్ష్మీ స్టార్ అంటారు. ఈమె నాకు చాలా సపోర్ట్. మొన్న నేను నార్త్ ఇండియన్ టూర్ వెళ్ళాను, ఢిల్లీ, వారణాసి, అయోధ్య, ఈమెనే తీసుకెళ్ళినా. చాలా ఇప్పుడు చాలా మంది కూడా వాళ్ళకి కొన్ని కామెంట్స్ కూడా పెడతారు, ఉప్పల్ బాలుకి కానీ సత్య గారికి కానీ. ఉన్నదే వాస్తవం మాట్లాడుతున్నా. మరి అప్పుడు ఎప్పుడు కూడా వాళ్ళిద్దరు ఖండించలేదు, మీరు ఖండిస్తున్నారు. ఎందుకు ఖండించాలి? మేము ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో కూడా చెప్తూనే ఉంటాము, దయచేసి జెండర్ డిస్క్రిమినేషన్ చేయకండి అని. ఈ అమ్మాయి కోసం చెప్పాలంటే ఒక రుద్రమదేవి, ఒక ఝాన్సీ లక్ష్మీబాయ్, ఒక పూలం దేవి, ఒక చాకలి ఐలమ్మ, ఒక సమ్మక్క, ఒక సారక్క లాగానే చాలా ధైర్యవంతురాలు. వాళ్ళ బాటలో నడుస్తుంది. ఈమె కూడా సపోర్ట్ చేయండి. ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ మా టీంలో ఫస్ట్ ఉండేది మాత్రం లోకల్ పిల్ల. ఇప్పుడు వరలక్ష్మి ఇందాక ఒక అమ్మాయిని నగ్నంగా రోడ్డు మీద తిప్పేశారు అని చెప్పేసి మాట్లాడింది. జరిగింది మణిపూర్, ఒక ఇష్యూ జరిగింది. అప్పుడు నువ్వు రియాక్ట్ అయ్యావా? అప్పుడు చాలా అమ్మాయి వీడియోస్ చూడండి, ప్రతి ఒక్క విషయానికి రియాక్ట్ అవుతాను నేను. మొన్న ఒక అమ్మాయి అధికారికంగా చంపేశారు, గుర్తుందా? దానికి కూడా రియాక్ట్ అయినా. ఏం చేశారు మీరు? ఎవరు చంపే? అది ఎప్పుడు ఆ అమ్మాయి యాక్సిడెంట్ అయింది, ఎప్పుడు చూశారు, ఎప్పుడు ఇది వచ్చేంత వచ్చింది? రాజకీయం మీరు నిలబెట్టుకోవడానికి శవరాజకీయం చేస్తున్నారని కూడా అడిగినా నేను వైఎస్ఆర్ సిపి వాళ్ళని. నేను కూడా ఒక రెడ్డి, నేను వేసింది ఆయనకే ఓటు. కానీ ఇప్పుడు నిలదీసి అడుగుతా కూడా హక్కు ఉంది జగన్మోహన్ రెడ్డి గారిని. నేనైతే చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తున్నానండి. అంటే ఇప్పుడు మన డిస్కషన్ ఇక్కడ పవన్ కళ్యాణ్ ఈసారి సీఎం చేయండి, ఎందుకంటే ఎవ్రీబడి షుడ్ గెట్ ఛాన్స్ ఇన్ ద డెమోక్రసీ. ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ నుండి జగన్మోహన్ రెడ్డి అయ్యారు, టీడీపీ నుండి చంద్రబాబు అయ్యారు. ఈసారి అందరూ కూడా ప్రజలంతా పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేయండి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ షేర్ చేసుకుంటారు 2.5 years సీఎం పోస్ట్. ఓకే, అంటే నా అన్వేషణ వస్తే మాత్రం చంపేస్తావు? తాడ తీస్తా, మామూలుగా కాదు. నేను అసలు భయపడ్డా. మన ఎవరో రైల్వే స్టేషన్ ఏదన్నాడని చెప్పి కొట్టి వీడియోస్ పెట్టా ఇన్స్టాగ్రామ్. రైల్వే స్టేషన్ ఏంటి? రైల్వే స్టేషన్ లో సంథింగ్ వేరే విధంగా లాంగ్వేజ్ వాడాడు ఆయన. ఏ లాంగ్వేజ్? వేరే విధంగా వాడాడులే. స్వాతి నాయుడు విజయవాడ ఈవెంట్కి వెళ్తున్నప్పుడా ఈ అమ్మాయిని వస్తావా అని అడిగాడు, చెప్పు తీసుకొట్టింది. అక్కడ పెట్టుకొట్టి వీడియో తీసి మళ్ళీ ఇన్స్టా పోస్ట్ చేసిన. తర్వాత వేరే వాళ్ళు కాల్ చేసి కొట్టి అక్కడతో ఆగిపోవచ్చు కదా, మళ్ళీ వైరల్ చేయడం జనాలు తెలియాలి కదా, ఎవరు ఆడకూడదు. ఆడవాళ్ళు కూడా అవేర్నెస్ కావాలి కదా. ఇప్పుడు ఈ అమ్మాయి రైల్వే స్టేషన్ నా పక్కనే కూర్చుంది, నేను ఏదో మ్యూజిక్ వింటున్నాను, ఎవడొకడు వచ్చి తాగబోతూ వస్తావా అని అడిగాడు, చెప్తూ కొట్టింది. అది వీడియో ఎందుకు పెట్టిందంటే మిగతా ఆడవాళ్ళకు కూడా ఆదర్శంగా నిలబడాలి, వాళ్ళు కూడా అవేర్నెస్ కావాలి, వాళ్ళు కూడా రేపొద్దున సచ్ ప్రాబ్లం ఫేస్ వస్తే వాళ్ళు కూడా అట్లా కొట్టండి అని పెట్టింది. తప్పేముంది? రైట్. అంటే నా అన్వేషణ తోటి యూట్యూబర్స్ ఎంకరేజ్ చేయాలి కానీ అట్లా డిస్కరేజ్ నా అన్వేషణ ఎవడాడు చేయకూడదు. నా అన్వేషణ ఏమైనా పెద్ద తోప? ఆయన ఏమైనా ప్రధానమంత్రి, లేకపోతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, లేకపోతే క్రికెటరా? పద్మశ్రీ వచ్చిందా, పద్మభూషణ్ వచ్చిందా, పద్మ విభూషణ్ వచ్చిందా, భారతరత్న వచ్చిందా? మేము కూడా యూట్యూబర్సే, ఎవరికి ఉన్నది వాళ్ళకి ఉంటది. ఉప్పల బాలు తోపు, దమ్ముంటే ఆపు. వాడు ఎలాగైనా చచ్చిపోమానండి, మాకు అవసరం లేదు. కానీ మా జోలికి కానీ, మా అన్న జోలికి కానీ, మా ఎవరి జోలికి వస్తే తోలు తీసేస్తాం, మా ఇద్దరు అన్న జోలికి. అసలు నీకు ఇంకో విషయం తెలుసా? ఉప్పల బాలకి నా అన్వేషణ అంటే ఎవరు అంతవరకు తెలియదు. నేనే జస్ట్ ఇలాగా చూస్తున్నాను యూట్యూబ్, మన విజయగౌడ్కి ఆయనకి డిస్కషన్ అవుతుంది.
డిస్ట్రిక్షన్ అవసరం ఉప్పల్ బాలు పేరు తీసిండు. నేను అది కట్ చేసి బిట్టి పంపించా బాలుకి. చూడు ఇట్లా తిడుతుంటే ఇటు వైజాగ్ లేదు బాల్ అని అంటే అంత చిన్న చూపు ఎందుకు అసలు? అతను ఎవరినైనా ఏమన్నా అంటాడా, ఎవరి జోలిని ఇస్తాడా, ఎన్ని కామెంట్ని పట్టించుకోవడం. ఇంకా మేము రెస్పాండ్ అయ్యి తిరిగి నేను వీడియోస్ పెడతా ఉంటా. అసలు ఎందుకు అంత అసలు ఇది చెక్క గోంగూర అది అనవలసిన అవసరం ఏంటి వాళ్ళకి? వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు, వాళ్ళ ఇంట్లో తింటున్నారు, వాళ్ళు ఏమైనా అంటున్నారు? అసలు ఏం అవసరం? ఒక విషయం ఎప్పుడైనా సరే ఒకళ్ళని ఏళ్ళు చూపిస్తే 10,000 వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరొకరు అట్లాగే పుట్టొచ్చు. మా అన్న చక్కగా నేను చూసి వచ్చాడా, ఆడైనా దూరం వచ్చాడు, నాకు బూతులు వస్తున్నాయి. ఇప్పుడు లాలీపాప్ అన్న వాళ్ళందరికీ నేను ఒకటి చెప్తున్నాను, మీరు మాడిపోయిన వడల మీద కొబ్బరి నూనె వేసుకొని తినడం లేదా? మాడిపోయిన వడలు మేము కూడా అనగలం, మాడిపోయిన వడలు తింటున్నారు కొబ్బరి నూనె వేసుకోనని. వాళ్ళకున్న ఇది మామూలుకే ఉండలేదు నిజంగా. వాళ్ళకున్న ఇది ఆత్మవిశ్వాసం అన్ని వీళ్ళకున్నది వాళ్ళకు ఉండలేదు. పనికి మళ్ళా కూడా ఆడాలి చూస్తే కింద నుంచి పై దాకా బట్టలు ఎక్కడ చూసారు ఇచ్చాన కూడా ఎంతమంది ఉన్నారు ఇప్పుడు. ఓకే, అసలు ఉప్పల్ బాలు బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడండి. లేడీ కొంతమంది అమ్మాయిల్ని పెట్టుకుని వీడియోలు చేస్తాడు కదా వాడు. అసలు ప్రపంచ యాత్రికుడే కాదు, ట్రోలరు వాడు. ప్రపంచ యాత్రికుడు అయితే ప్రపంచ ఫైనల్ గా నాన్ వేసిన కన్నా మీరే గొప్ప. మేమే గొప్ప అనడం లేదండి, ఎవరి ఫీల్డ్ లో వాళ్ళు గొప్ప. ఇప్పుడు ఉప్పల్ బాలు ఉన్నాడంటే టిక్ టాక్ లో నెంబర్ 1 ఆయన. ఉప్పల్ బాలు తోపు, దమ్ముంటే ఆపు. ఆ ప్రపంచ యాత్రికుల్లో నా విషయం, యాజ్ పర్ మై నాలెడ్జ్, ప్రపంచ యాత్రికులలో స్వామి వివేకానంద గొప్ప, గురు నానక్ గారు గొప్ప. ఈడు వేస్ట్. ఈడు ఏం చేశాడు? వీడి వల్ల ఏం ఉపయోగం? చైనా వెళ్ళినప్పుడే వాడి మీద నాకు బ్యాడ్ ఒపీనియన్ వచ్చేసింది. లేదా మీరు గొప్ప, అదంతా నాకు అనవసరం. మా బాల్ అన్నందుకు రెస్పాండ్ అయ్యాడు. ఆడు ఎవడైతే మాకేంది బొంగు, నాకు ఏం అవసరం లేదు వాడితో. ఓకే, వాడికి ఇంకొకసారి మా అన్నగారి పేరు ఎత్తామనుకో నా కొడక నీకు చచ్చిపోయేవే నువ్వు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వాళ్ళని ఎవరైనా కించపరిచే విధంగా మాట్లాడితే అట్రాసిటీ కేసు అనేది ఉంది. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు ఈ జెండర్ డిస్క్రిమినేషన్ చేసే వాళ్ళు, చెప్పండి, జెండర్ డిస్క్రిమినేషన్ చేసే వాళ్ళు కూడా ఒక కేసు పెట్టేటట్టు నా ఫోన్ నెంబర్ చెప్తున్నా. గవర్నమెంట్ ఒక చట్టం తీసుకురావాలని నేను నరేంద్ర మోడీ గారికి, అలాగే మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. జెండర్ డిస్క్రిమినేషన్ చేసే వాళ్ళ మీద కూడా ఒక కేసు పెట్టేటట్టు ఒక చట్టం రావాలి. లేకపోతే ప్రతి ఒక్కడు ఎంట్రీలో లాలీపాప్ అంటాడు, చెక్ అంటాడు. ఏంటి అట్లా? అందరూ దేవుడు సృష్టించిన బొమ్మలే కదా, అది చాలా రాంగ్ కదా అట్లా. చెప్పండి. నాకు 2 పిల్లలు ఉన్నారు కానీ భయపడినా. చాలా మంది ఏమంటారు అంటే నీకు 2 పిల్లలు ఉన్నారు, రాంగ్ వెళ్తావు, ఆన్లైన్ అంటే ఎలాంటి ఎవరన్నా నరికేస్తాయి అంటే, నాకు సత్య ఉంటే రేపు ఇవాళ ఉంటే రేపు 2 కథం అంతే. కానీ అలాగని జడ్సీదా మాత్రం లేదు. నేను ఏదో ఇస్తాను, నెంబర్ ఇస్తాను, నా నెంబరే పెడతా. దొమ్ము ఉంటే నువ్వు మొగోడు అయితే ఫోన్ చేయరా. 7688 లక్ష్మీరెడ్డి, లోకల్ పిల్ల. నువ్వు ఫోన్ చేసి నాతో మాట్లాడరా డైరెక్ట్. నాతో మా అన్నతో కాదు, నాతో పెట్టుకో. నేను ఏంటో చూపిస్తాను నీకు. వాడికి ఇండియా మీద ప్రేమ లేదు, మీద ప్రేమ లేనాడు, ఇండియా మీద ప్రేమిస్తాడు. 60 ఏండ్లు వాళ్ళ అమ్మగారికి ఆమె మీద ప్రేమ లేదు, ఇండియా ఏం ప్రేమిస్తాడు? వాడి దేశానికి ఏం ఉద్ధరించినట్టు డబ్బులు అయితే సంపాదించుకున్నాడు. ఫస్ట్ వీడియోకి 600 వచ్చిందంట, ఇప్పుడు 60 లక్షలు సంపాదిస్తున్నాడు. 2 ఛానళ్ళు. మేము దేశానికి ఏం ఉద్ధరించామనడం లేదండి, కానీ మేము ఎవరిని కించపరచడం లేదు. మా బ్రతుకులు మేము బ్రతుకుతున్నాం. అంటే ఇప్పుడు అన్వేషణ మాట్లాడేశాడు కరెక్టే, తిట్టేశాడు కరెక్టే. అంటే ఒక ఆడపిల్లగా మీరు ఇష్టం వచ్చినట్టు అలా బూతులు మాట్లాడేస్తున్నారు, రాడ్లు దింపేస్తాం, గుణపాలు దింపేస్తాం అంటే ఇలా అనడం మన ఆడపిల్లలను కూడా కించపరచడం కదా ఒక రకంగా. దాన్ని నేను ఖండిస్తున్నాను, మీరేమంటారు? ఆడనేటప్పుడు ఉండాలి, ఆడ అనొచ్చు, మేమంటే తప్ప. అంటే ఆడపిల్లనేసి ఆడపిల్లని పక్కన పెట్టేసారు చాలా వరకు. ఇప్పుడు కూడా పక్కన పెట్టేద్దాం ట్రై చేస్తున్నారా? ఇప్పుడు పక్కన పెట్టేద్దాం నేను చెప్పట్లే. మన ఇండియన్ కల్చర్ లోనే ఆడపిల్లకి చాలా ఒక గౌరవం ఉంది. అలాంటి ఆడపిల్ల ఈ రోజు మీడియా ముందుకు వచ్చి ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడితే, కడుపు కాలితే మండితే మాట్లాడతారు. మీకొస్తే మాకొస్తే కాలితే మేము మామూలుగా మాట్లాడే, మేము సైలెంట్ గానే ఉంటాం. మమ్మల్ని కెలిగితేనే ఏదైనా మాట్లాడతాం, కెలకుండా ఎవరిని ఏమమ్మా. ఇప్పుడు తిట్టింది ఉప్పల్ బాలుని, మీరు ఖండించాలి కానీ ఇష్టం వచ్చినట్టు అట్లా మాట్లాడడం తప్పు కదా. తప్పు ఎందుకు అవుతుంది? వాడు రాంగ్ ఉన్నాడు, మనం కూడా రాంగ్ గానే ఉండాలి అంతే. ఒరే అంటే ఒరేరా ఒరే అంటాం, ఏరా అంటే ఏరా అంటే, అండి అంటే అండి అంటాం. కొడితే 1 కొడితే 2 కొట్టి పెడతాం. నాన్ వేషన్ ని ఎంత హైలైట్ ఎందుకు చేసేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ప్రపంచంలోనే నెంబర్ 1 యూట్యూబర్ అయితే వాడు దాన్ని పెట్టుకోవాలి చెప్తున్నారు. ఇప్పుడు మొన్న ఉప్పల్ బాలు ఒక రీల్ చేశాడు, అది 1.5 కోటి చూశారు ఒక రీలు. మరి ఉప్పల్ బాలు ఎందుకు హైప్ చేయడం లేదు? ఆయన మీకు ఎంటర్టైన్మెంట్ కదా ఇస్తున్నాడు. ఒక లేడీ గెటప్ లో బాగా తింటాడని చెప్పి కేకరే చూపిస్తున్నారేమో కదా.
ఓకే. నాకు కోపం వస్తుంది, ఎందుకు అట్లా అసలు అంత మాట ఎందుకన్నాడు ఆ రోజు. సో వాళ్ళ అన్నీని అట్లా బ్యాడ్ గా మాట్లాడడం వల్ల తన కోపం వచ్చి కొన్ని డైలాగ్స్ మర్చిపోయింది. ఎందుకంటే ఇంకో విషయం, మా అన్న ఎవరి దొరికి వెళ్ళడబ్బా. ఇప్పుడు మనసారి నాకు ఇప్పుడు అతను కూడా ఇప్పుడు ఎంతమంది యూట్యూబర్స్ ఉన్నారు, ఎంతమంది చాలా మంది ఇప్పుడు వైజాగ్ సత్య కానీ స్వాతి నాయుడు కానీ ఇంకా చాలా మంది ఉన్నారు, ఉప్పల బాలు ఇలా వాళ్ళు ఎవరిని తిట్టకుండా ఎందుకు ఉప్పల బాలుని టార్గెట్ చేసి చక్కగా అని అన్నారు. ఆయన ఏంటంటే ఎవరు ఫేమస్ అయితే వాళ్ళు టార్గెట్ చేస్తాడు. ఎవరి జోలికి సన్నీ యాదవ్ ఉన్నాడు ప్రపంచ యాత్రికుడు, ఆయన కూడా టార్గెట్ చేశాడు ఎందుకంటే ఆయనకి ఈయన పోటీ వస్తున్నాడని. అలాగే ఉప్పల బాలు అంటే ఇంకా యూట్యూబ్లోనే తోపు, అది అందరికీ తెలుసు. పెద్ద వాళ్ళనే టార్గెట్ చేస్తే ఎవరైనా చూస్తారు కదా, చిన్న వాళ్ళనే అంటే ఎవరు చూడరు కదా. అది వాడి ప్లాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారినే టార్గెట్ చేశాడు పరిపాలన బాగోలేదని. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ, వీడెక్కడ, నక్కకి నాగలోకం గుండంత తేడా ఉంది. ఎక్కడ ఉండి ఇక్కడ మాట్లాడతాం కదా, ఇక్కడికి వచ్చి మాట్లాడమనండి అండి. ఎక్కడ ఉండి మాట్లాడతాం కదా, ఇక్కడికి వచ్చి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగోలేదు అన్నాడు, వీడి పరిపాలన బాగుంది. వీడి పరిపాలన అంటే వాళ్ళు ఫ్యామిలీ, మదరు, ఫాదరు, తమ్ముడు ఉన్నారు. నువ్వు బాగా పరిపాలిస్తున్నావు మీ కుటుంబాన్ని, మీ మదర్ని బాగా చూసుకుంటున్నావా? చాలా మంది చెప్పారు నాకు. వాళ్ళ అమ్మ 60+ ఏజ్, ఈదులో ఉన్న బూతులు వస్తున్నాయి, వద్దు కానీ చక్కబెట్టే అదే అంటారు ఇంట గెలిచి రచ్చ గెలవాలని. వాడు ఎక్కడా గెలవలేదు, డబ్బు సంపాదించుకుంటున్నాడు. రేపు పొద్దున ఊరేగేసుకుని నెట్ వేసుకుని చచ్చిపో. మమ్మల్ని ఎంతమంది కామెంట్ చేస్తున్నారు, ట్రాలర్స్ పిలిచినా మేము ఇంటర్వ్యూస్ ఇస్తున్నాము, పెద్ద ఛానల్ పిలిచినా ఇంటర్వ్యూస్ ఇస్తున్నాము, శాటిలైట్ టీవీలు కూడా ఇస్తున్నాము. వాడిని కూడా వచ్చి కూర్చోమను, వాడి బొక్కలన్నీ బయటపడతాయి. వాడు ఏంటంటే మా వాళ్ళు వాడికి ఫస్ట్ ఆఫ్ ఆల్ దేశం మీద ప్రేమ లేదు. దేశం మీద ప్రేమ ఉంటే ఈ పాకిస్తాన్ కూడా వెళ్ళాడా, చైనా వెళ్ళినట్టయితే వీడియోస్ చేశాను. పాకిస్తాన్, చైనా లాంటి శత్రు దేశాలకు వెళ్ళి వీడియోస్ చేసి వాళ్ళ యొక్క నాగరికత, సంస్కృతి, సాంప్రదాయాలు చూపించడు. అంటే వాడికి దేశం మీద ప్రేమ లేదు, డబ్బు మీదే ప్రేమ ఉంది. ఆల్రెడీ చెప్పేసాడు ఇండియా వాళ్ళందరూ చెత్తోళ్ళు. రెండోది వాడు ఒక యూట్యూబర్ అయితే యూట్యూబర్ మీద యూట్యూబర్ కష్టాలు వాడికి తెలిస్తే విజ్జుగౌడ్కి ఆ డైలాగ్ కొట్టరు, స్ట్రైక్ వేసిస్తున్నా అని. విజ్జుగౌడ్ ఎంత కష్టపడితే ఆ 5 లక్షల మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు, 4 లక్షలు 5 లక్షలు. వాడు నిజంగా కష్టపడే కదా సబ్స్క్రైబర్స్ తెచ్చుకున్నాడు. ఆడికి ఆ విలువ, ఆ వాల్యూ, ఆ కష్టం తెలిస్తే ఆ మాట ఆయన ఉండడు. వాడు మంకీలాగా ఉంటాడు, డాంకీ వాయిస్ వేసుకొని. వాడి వాయిస్ వింటేనే ఇరిటేటింగ్ వస్తుంది. ఒక్కసారి మాత్రం వాడు నేను మెచ్చుకున్నా. అప్పుడు ఈస్ట్ ఆఫ్రికాలో కిల్లీ మంజర్ అనే పర్వతం ఎక్కాడు, వాల్కనో మౌంటైన్. అది 5800 మీటర్ల ఎత్తంట సీ లెవెల్కి. అప్పుడు మాత్రం నమస్తే అన్నాను నేను, ఎందుకంటే మాలాంటి వాళ్ళు మరి చేయలేము కదా. చేశాడు, కొన్ని మంచి చేశాడు, ఒప్పుకున్నా. యాజ్ ఏ వైజాగ్ వాసిగా మంచి చేశాడని ఒప్పుకున్నా. కానీ ఇప్పుడేంటి ఇట్లా మారిపోయిండు, నాకు అర్థం కాదు. వాడి 2 ఛానల్ ఉన్నాయి, 2 కూడా నేను అన్సబ్స్క్రైబ్ చేసేసా. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా థ్యాంక్ యూ.